গাইস এখন টিটি চলে এসছে, দেখা যাক কি হয়। 12:30 বাজে। তোমাকে কি হচ্ছে বৃত্তান্ত আমি পরে বলছি। ఆడపిల్ల పక్కన పడుకుంటారులే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. కొడుతున్నా నీతో కాలుతో కొట్టంలే ఇంకా నాకు తెలుసులే నేను పడుతుంది బయటపడేస్తా ఎందుకని చెప్పేస్తాను నేను చెప్పేదను ఇక్కడ నుంచి ఆంధ్ర ఒడిస్సా బెంగాలీ అన్ని 3 లాంగ్వేజ్ వచ్చు ఎక్కడంటే అక్కడ దగ్గర ఉంటాను నేను నువ్వు తప్పుడు మంచి దగ్గర పడుతున్నావు నేను మళ్ళీ రిటర్న్ వస్తున్నా బ్యాంకుకి డబ్బులు లేక నేను రిటర్న్ వస్తున్నా ఈ లోపల కొంచెం నెల నుంచి నేను అక్కడ కొద్ది కాదు కొద్దు బాగా కొట్టి ఉండే డబ్బులతో లైఫ్లో దేంగి ఊరికి వచ్చి ఆడపిల్ల కొట్టుకుంటున్నావు ఆ కాలు పడుతుంది లాభం లేదు కంప్లీట్ వెళ్ళింది పైన చెక్కపోతారు పోలీసు వాళ్ళు వచ్చి నేను అంతే వాళ్ళ కాలు పడుకో అమ్మాయి పక్కన పడుతూ ఉన్నాను అన్న నిజంగా నాకు ఎదురు వచ్చి నేను కొద్దిగా గాలి ఉందని అన్నారు పుస్తలోడ ఈ అమ్మ సోని కొత్త అన్యాయంగా ఆడోళ్ళు మొగలు ఇద్దరు కదా దేవున్న గోగల మీద మనవాడు ఐస్ క్రీమ్ అంటే వేస్తాడు పుట్ట వలసి కొట్టున్నాడు లంచ కొడుకు నేను పక్కన ఒక సైడ్ కొనుక్కున్నాను బ్యాటరీ నాకు తెలియదు అన్నా నేను వాట్సాప్ అయితే నేను
అందరూ కొన్నారు, అక్క చెల్లి అమ్మ। গাইস এখন টিটি চলে এসছে, দেখা যাক কি হয়। এখন রাত 12টা 12:30 বাজে। তোমাদের কি হয়েছে বৃত্তান্ত আমি পরে বলছি। आप ऊपर बैठे हैं, అక్కడ కొనుక్కున్నా నేను ఎవరు తినగానే जाओ मतलब वीडियो तो नहीं तो वाला। సరే నేను నాకు తెలుసు వచ్చి నేను కొనుక్కున్నాను వార్తల్లో చెప్పాను దొంగనే వచ్చి చెప్తాడా అమ్మాయి చెప్పు। నాది అయిపోయింది మళ్ళీ నేను అబద్ధం ఆడినా సరే సరే నాకు ఇంట్లో వస్తుంటే నడుచుకోవాలంటే అందులో కొనుక్కున్నాను ఖాళీ ఉందని చెప్పేసి ఇక్కడ కింద ఇల్లు మిడిల్ బర్త్లో, ఇక్కడేనన్నా అదే మిడిల్ బర్త్లో పైన కాదు, మధ్యలో పంపించాను। తాగిన మొక్కలు ఎక్కడున్నా నీకు అర్థం కనంలా అన్నా ఇదిగో మందు తాగితే నా సొమ్ము పెట్టి నేను తాగానన్నా నాకు కాదు అట్లేదు అసలు నేను కాదు అట్లా నా సొమ్ము పెట్టి నేను తాగా అక్కడ ఖాళీ ఉందని చెప్పేసి పిల్లగాడి పక్కన కొనుక్కున్నా నేను ఇదిగో సరే సరే వదులా నేను ఇంకా ఏ అది ఆడపిల్లనా ఓ పిల్లనా? సరే నేను పక్కన కొనుక్కున్నాను ఆ ఆడపిల్ల పక్కన పడుకుంటారులే, ఆడపిల్ల పక్కన పడుకుంటాడా? ఆడపిల్లనా మగపిల్లనా? అది ఆడపిల్లనా మగపిల్లనా చెప్పేది చెప్పు, చెప్పేది నువ్వు చెప్పు, ఆడపిల్లనా మగపిల్లనా? అమ్మాయి అమ్మాయి పక్కన మీ ఇంట్లో అమ్మాయి పక్కన పడుకుంటే ఊరుకుంటారా? అన్నా నేను చెప్పేది ఒకసారి వినన్నా మీరు గోల్డ్ చైన్ వస్తుండే తగ్గుతా గోల్డ్ చైన్ తగ్గినావు నువ్వు అన్నా ఏందన్నా అసలు ఏందన్నా ఏందన్నా అక్కడ మాట్లాడు, సార్తో మాట్లాడరా, సార్తో మాట్లాడు। ఎందుకు కాదు నేను నాకు నేను వచ్చే ఇదిగో ఖాళీ ఉందని చెప్పేసి నేను సైడ్ కొనుక్కున్నాను సరే నాకు సరే కాదంటే కాకపోతే నాకు నిద్ర మొక్క వచ్చి నేను కొనుక్కొచ్చి నేను ఈ అన్నయ్య వచ్చి కానీ గోత్రాన్ని అమ్ముంటాను
सा बोलो क्या हुआ पूरा। एक्चुअली क्या हुआ था, मैं नीचे सो रहा था, ठीक है, यहाँ पे सो रहा था నేను. యాక్చువల్లీ కింద పడుకుంటాను, కింద పడుకుని ఉన్నాను. కింద ఒక లేడీ అయితే పడుకుని ఉన్నారు. సో బాత్రూమ్ పోదామని లేస్తాను. లేచి చూస్తే పైన నా కూతురు దగ్గర ఒక మనిషి పడుకుని ఉన్నాడు. నేను లేచి చూసినప్పుడు ఏం చేస్తున్నాడు, పడుకుని ఉండి చేయి చేస్తున్నాడు. చేయి పక్కన బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ మీద చేస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది. నేను లేచి వాడిని అడిగిన, ఏమి ఇక్కడ పడుకున్నావు అంటే, నేను పడుకున్నాను లేదు, సరే పో అని చెప్తున్నాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి దగ్గర పోయి పట్టుకొని లేపితే ఫుల్ తాగున్నాడు మనిషి, ఫుల్ తాగున్నాను. తాగుండి వాడిని దింపి వాడిని అడుగుతుంటే, పిల్లల పక్కన పడుకున్నాను, నీకేంటి పడుకున్నాను కదా, నాకు నిద్ర వచ్చిందని ఎదురు తిరిగి మాట్లాడుతున్నాను. వాళ్ళ కోపం వచ్చింది. నేను వచ్చేసి నీ టికెట్ చూపి అన్నా. చూపించలేదు అన్నాడు. వెంటనే కలర్ పడుకున్నాను. కలర్ పడుకున్న టికెట్ చూపి అంటే లేదంట, టికెట్ లేదంట. పడుకున్నాను కదా ఏమైంది అని చెప్తున్నాడు. అందరూ హెల్ప్ చేస్తారు, చూశారు. లాస్ట్కి 1039కి అయితే 139కి అయితే ఫోన్ చేశానండి. 139 ఫోన్ చేస్తే రైల్వే వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు. ప్లస్ మనకి సిఆర్పిఎఫ్ నుంచి కూడా మనకు ఫోన్ వచ్చింది, ఆర్పిఎఫ్ వాళ్ళ నుంచి. సో మొత్తానికి నర్సాపేటలో టీటీ ఆయన వచ్చారు, ఆయన పడుతున్నారు, పోలీసు వాళ్ళు అప్పగించినారు, తీసుకుని వెళ్ళారు. సో మీతో కూడా అట్లా ఎప్పుడైనా జరిగినప్పుడు ప్లీజ్ వదిలేద్దండి, కన్సిడర్ చేయండి, కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఆ మనిషి వేరే ఎక్కడి నుంచి దొంగతనం చేయాల్సి నిజం అనుకున్నారు లేదా ఏం గ్యారంటీ అండి. సో మందగాంచి ఎత్తుకోలేదని ఏం గ్యారంటీ. నేను లేసాను కాబట్టి నేను చూశాను, ఒకరిని నేను చూడకపోయింటే. సో ప్లీజ్ নক చేయండి। তো গাইস তোমরা তো সবটাই শুনতে পারলে, দাদা কি বললো তোমাদেরকে। তো তোমরা একদম সতর্ক থাকবে যখন ট্রেনে জার্নি করবে। আর এখন বাজে হচ্ছে রাত মানে 1টা বেজে গেছে, 1টা বাজে না, 1টা বেজে গেছে। আর ঘটনাটা 12:30 এরকম 12টা এরকম হয়েছিল। তো পুলিশে তো মানে টিটি তো নিয়ে গেল, মতো তো দাদার